ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కానీ ఇవన్నీ కొన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి జడ్జిమెంట్లు కోర్టు వారు ఇస్తూ ఈ దేశంలో ఇంకా ఈ డెమోక్రసీని బతికించి ఉంచుతాం మేము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమంటే విచారణ వద్దు అని ఎప్పుడు అంటారు మీరు? ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కేసులో విచారణ వద్దు. ఇదేమి మర్డర్ కేసు కాదు, ఇది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ వైలేటింగ్ యాక్ట్. ఆ వైలేటింగ్ యాక్ట్ కూడా ఏంటి? అమెండెడ్ యాక్ట్. 97 ముందు ఆయన కలెక్ట్ చేసింది తప్పు కాదు. 97కి యాక్ట్ రాలా, 97లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈయనకు కూడా నోటీస్ ఇచ్చారు, నువ్వు వసూలు చేయడానికి వీల్లేదని. వెంటనే ఈయన నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మా వ్యాపారం అంతా మార్చుకుంటున్నాను, సెటప్ అంతా మారుస్తున్నాను అని చెప్పన్నాడు. వాళ్ళు టైం ఇచ్చారు. ఆ టైం ఇచ్చిన తర్వాత ఈయన రిప్లై ఇచ్చాడు, మీరు చెప్పినట్టుగానే మా హెచ్యుఎఫ్ ఇంకా కలెక్ట్ చేయదు అని ఒకటి ఇచ్చాడు లెటర్. ఆ లెటర్ వాళ్ళు తీసుకుని అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అంటారు, యూఐబీస్లోకి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫీర్ అవ్వదు. ఇప్పుడు మా అర్బన్ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి, వాటి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. చిన్న తేడా వచ్చింది, క్రిసిల్ రేటింగ్ తేడా వచ్చింది, వెంటనే చూసారా మన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ కూడా అంత ప్రాఫిట్లో నడుస్తుందో దాని మీద కేసులు పెట్టారు. ఏంటంటే చిన్న వైలేషన్, ఏదో డైరెక్టర్ గారి తమ్ముడికి లోన్ ఇచ్చారు, పట్టుకున్నారు. కరెక్ట్గా కట్టేసాడే అన్ని చేశాడు, ఇంకేంటంటే అది తప్పది, ఇవ్వకూడదని రూల్ ఉంది, ఇచ్చావు, పట్టుకున్నారు అంతే. దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. డబ్బు వెనక్కి వచ్చేసింది కదా అంటే కుదరదు. అలాగే ఈయన కూడా హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయట్లేదు, అయిపోయింది, మానేసాం, అందరు డబ్బులు వెనక్కి ఇచ్చేసాం అన్న తర్వాత కూడా ఇది కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. అది నేరం. ఆ నేరానికి పెద్ద శిక్ష పెట్టారు. అయితే ఆ శిక్ష క్రిమినల్ కేసులో శిక్ష కోర్టు వారు 5 ఏళ్ళ సెక్షన్ 5 నెలలు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, లేకపోతే మొదటి తప్పిదంగా వదిలేయచ్చు, లేకపోతే పెద్ద వయసు వాడు డబ్బులన్నీ కట్టేశాడు ఎందుకు విలేజ్ చేయడం అని వదిలేచ్చు. నేనే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్ర లేని రాత్రులు తీసుకురావాలనో ఆయన కంగారు పట్టాలనో ఏం నాకు వచ్చే బెనిఫిట్ ఉంటుంది? ఇది ఒక ఇష్యూ. అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ లోదరా అంటే, రామోజీరావు గారు ఎందుకు చేశారు మనం అది కూడా ఆలోచించాలి. వేరే యోధుడు యుద్ధంలో మరణిస్తే ఏది తప్పు కాదు, ఆయన వేరే యోధుడు, ఆయన ఎంతోమంది నడిచాడు. మనకంటే ఎన్ని సూసైడ్లు అయ్యో కూడా మనకు లెక్క కూడా తెలియదు. ఆయన అలాంటి యోధుడి మీద చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏది గోలియత్ స్టోరీలో లాగా క్యాట్లు మారుచుకుని పెడుతుంటాడు కుర్రాడు. డేవిడ్ గన్ గోలియత్ అని బైబిల్ కథల్లో ఉంటుంది. నేను ఏం మాట్లాడతాను, నేను మారితే ఎంతమంది చూస్తారు, మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు, ఈనాడు ఎంతమంది చూస్తున్నారు. ఒక్కసారి 4 రోజులు ఈనాడు తీసి తిరగండి. మొత్తం అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, గంజాయం వేస్తున్నారు, అన్ని మొత్తం పక్కన చంపేస్తారు, ఆస్తులు ఆక్రమించేస్తారు, వాళ్ళని రేపు చేస్తారు, మొత్తం ఇదే కథలు 4 రోజులు తీసి చూడండి. అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో. ఎందుకంటే ఆయన ప్రత్యర్థంటే అలా కొడతాడు ఆయన తర్వాత. అటువంటి వాటి తరఫున సిద్ధార్థ లోదరా గారు అంటే సిద్ధార్థ లోదరా మాట్లాడుతున్నాడంటే సిద్ధార్థ లోదరా మాట్లాడుతున్నట్టు కాదు, రామోజీరావు మాట్లాడుతున్నట్టే. ఏం చెప్తాడు, నాకు 87 ఏళ్ళండి, నాకు ఈ వయసులో ఏంటి, నాకు ఈ వయసు నాకనే అంటాడు. ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఆయన రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా ఏంటి? రామోజీరావు గారు నాకు భయపడతాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అన్నదాన్ని మీరు మొత్తం మీడియాలో పేరు పెట్టేశారంటే అందరికీ రామోజీ అంటే భయం, రామోజీకి నేనంటే భయం అంటే అదే దాని అర్థం. ఏం చేస్తాం, అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్. దాని వల్ల వీళ్ళందరూ అవగాహన పెట్టారు, వాళ్ళందరూ పేర్లు రాసి అందరూ తప్పు చేశారండి. జాగార్డర్ అంటారు, అది జాగార్డర్ అంటే నోరు మూసేయాలి. ఆ విషయం నేను ఎత్తకూడదు అనమాట. ఈ మార్గదర్శి విషయాలు ఎక్కడ ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత యూనివర్సిటీ చేస్తున్నాడు చూడండి. నేను కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడాలి. సడన్ గా మన వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే నేను సిద్ధార్థ లోదరా నువ్వు మొన్న ఏమి ఇచ్చావు, కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమన్నా మాట్లాడానా? ఏదో నీ ఇమోషన్ నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. అతను నేను ఎప్పుడు అనలేదా అన్నాడు. అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మన యాక్టివ్నెస్ చెప్తున్నాను.
ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే